ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి టైగర్ జోన్ అటవీ ప్రాంతంలో భారీ ఎదురుకాల్పులు జరిగాయి. ఏపీ గ్రేహౌండ్స్, ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దు భద్రతా బలగాలు నిర్వహిస్తున్న కూంబింగ్ ఆపరేషన్లో మావోయిస్టులు పోలీసులకు తారసపడ్డారు. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య జరిగిన తీవ్ర కాల్పుల్లో 6 మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. వీరిలో ఒక కీలక మావోయిస్టు నాయకుడు హిడ్మా ఉన్నట్లు ప్రాథమిక సమాచారం అందింది. అలాగే ఆయన భార్య హేమ కూడా చనిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఏపీ, ఒడిశా, ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలు మళ్లీ ఊపందుకున్న పరిస్థితుల్లో జరుగుతోంది. అయితే గత కొన్ని నెలలుగా ఛత్తీస్గఢ్ లో ఆపరేషన్ కగార్ వంటి భారీ కూంబింగ్ దాడుల నుంచి తప్పించుకున్న మావోయిస్టు దళాలు ఏపీ సరిహద్దు అడవుల్లోకి చొరబడుతున్నట్లు ఇంటెలిజెన్స్ నివేదికలు ఉన్నాయి. మారేడుమిల్లి, రంపచోడవరం, దేవీపట్నం అటవీ ప్రాంతాల్లో మావోయిస్టుల ఉనికి గురించి సమాచారం అందుకున్న గ్రేహౌండ్స్ బలగాలు రాత్రి నుంచే ముట్టడి వేశాయి. మావోయిస్టులు ముందుగా కాల్పులు ప్రారంభించగా భద్రతా బలగాలు ఎదురు దాడి చేశాయి. ఈ కాల్పుల్లో దాదాపుగా 6 మావోయిస్టులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఒకరు పార్టీకి కీలకంగా నాయకుడు కావడంతో మావోయిస్టు ఉద్యమానికి ఇది పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. అయితే ఎన్కౌంటర్ స్థలం నుంచి ఆయుధాలు కావచ్చు, మందుగుడు సామాగ్రిని కావచ్చు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. మిగతా మావోయిస్టులు అడవిలోకి పారిపోయినట్లు తెలుస్తోంది. వీరి కోసం భారీ ఎత్తున కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది. హెలికాప్టర్ల సాయంతో డ్రోన్లు ఉపయోగిస్తూ బలగాలు జల్లెడ పడుతున్నాయి. ఏపీ పోలీసు ఉన్నతాధికారులు స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించి గుర్తింపు ప్రక్రియ కూడా పూర్తి చేసుకున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఈ ఎన్కౌంటర్ ఏపీలో మావోయిస్టు ఉద్యమం దాదాపుగా అంతమైందని ప్రకటించిన పరిస్థితుల మధ్య జరగటం ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో కూడా జూన్ 2025లో మారేడుమిల్లి ప్రాంతంలోనే 3 టాప్ మావోయిస్టు నేతలు ఎన్కౌంటర్లో మరణించినట్లుగా సమాచారం. రైట్, మారేడుమిల్లిలో జరిగిన ఎన్కౌంటర్ కి సంబంధించి మావోయిస్టులకి ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి దేవేందర్ ఫోన్ ద్వారా అందిస్తారు. దేవేందర్, దేశ చరిత్రలో నక్సలిజం అంతమైనట్లయిన సంకేతాలు కూడా వినిపిస్తున్నాయి, కనిపిస్తున్నాయి. ఈ రోజు ఉదయం ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికపై పక్కా సమాచారం ఉండడంతో టైగర్ జోన్ ఏరియాలో పోలీసులు కూంబింగ్ చేపట్టారు. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో పోలీసులు, మావోయిస్టులు ఎదురుపడి కాల్పులకు దిగిన పరిస్థితి ఏర్పడింది. ఈ కాల్పుల్లో 6 మావోయిస్టులు మృతి చెందారని చెప్పేసి కూడా అటు పోలీసులు ధృవీకరించిన పరిస్థితి. మారేడుమిల్లి టైగర్ జోన్ లో ఈ రోజు జరిగిన భారీ ఎన్కౌంటర్ లో మావోయిస్టు అగ్రనేత, మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు మడవి హిడ్మాతో పాటు అతని భార్య కూడా మృతి చెందారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మాత్రం ఈ ఎన్కౌంటర్ లో మావోయిస్ట్ అగ్రనేత ఒకరు ఉన్నారని ధృవీకరించారు. అది మడవి హిడ్మా అనే ప్రచారం కూడా పూర్తిగా ఊపందుకున్న పరిస్థితి కనబడతా ఉంది. కానీ మనకున్న ప్రాథమిక సమాచారంలో మడవి హిడ్మాతో పాటు అతని భార్య కూడా ఎన్కౌంటర్ లో మృతి చెందిన వార్తలు కూడా క్లియర్ గా వినిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే హిడ్మా సొంతూరైన సుక్మా జిల్లా పువర్తిలో ప్రభుత్వ దళాలు 2024 ఫిబ్రవరిలో ప్రవేశించాయి. అప్పటి నుంచి కూడా అటువైపు ప్రభుత్వ పెద్దలెవరు కూడా కన్నెత్తి చూడని పరిస్థితి అక్కడ తీసుకోవచ్చు. కానీ అనూహ్యంగా ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం హోదాలో హోంశాఖ చూస్తున్న విజయ్ శర్మ సోమవారం స్వయంగా అక్కడికి వెళ్లారు. సో పువర్తి వెళ్లారు. నల్ల పాయింట్ పై తెల్ల చొక్కా, మెడలో ఎర్ర కండువా వేసి కూడా అతను స్థానికులతో మమేకమయ్యారు. ఈ గ్రామంలో హిడ్మా, భార్సేదేవ తల్లులతో మాటామంతి జరిపారు. హిడ్మాను లొంగిపోవాలి, అలాగే దేవ తల్లులతో స్వయంగా పిలుపునిచ్చారు. అంటే ఛత్తీస్గఢ్ కాకపోయినా మరో చోట సాయుధ పోరాట పంట నుంచి విప్లవ నాయకులు పక్కకు తప్పుకునేలా ఒత్తిడి పెంచేందుకు అటు డబ్ల్యూఎన్ సర్కారు తీవ్ర ప్రయత్నాలు చేసింది. ఈ సరికొత్త వ్యూహం పూర్తిగా ఫలించిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ రోజు అటు మారేడుమిల్లి ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్, అటు సుక్మా జిల్లాలో ఒక్కసారిగా 2 ప్రాంతాల్లో ఎన్కౌంటర్ గా జరిగిందని చెప్పుకోవాలి. ఈ 2 ప్రాంతాల్లో మావోయిస్ట్ అయితే భారీగా వాళ్ళ ప్రాణాలను కోల్పోయారని చెప్పొచ్చు. సో ఇందులో మాత్రం హిడ్మాది కీ రోల్ అని చెప్పాలి. ఎందుకంటే మడవి హిడ్మా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా ఉన్న మావోయిస్ట్ గా ఉన్నాడు. సో పూర్తిగా హిడ్మా మావోయిస్ట్ కార్యకలాపాలు మొత్తం కూడా హిడ్మానే చూసుకున్న పరిస్థితి కనపడుతుంది. సో 2010 ఏప్రిల్ తాడిమెట్ల దాడిలో 76 మంది జవాన్లు మృతి చెందడం కూడా హిడ్మా ప్రధాన సూత్రధారిగా ఉన్నాడు. అలాగే 2012లో సుక్మా జిల్లా కలెక్టర్ ఎఫ్ఎల్ పాల్ హత్య కూడా హిడ్మా చేసినట్టు ఊపందుకుంటున్న పరిస్థితి ఇక్కడ కనపడుతోంది. సో హిడ్మా 5.6 అడుగులు ఎత్తుంటాడు. 10వ తరగతి వరకు చదువుకున్నాడు. హిందీ, కోయ భాషల్లో కూడా మాట్లాడగలిగే ప్రావీణ్యం అటు హిడ్మాకు ఉంది. సో మావోయిస్టు పార్టీ అనుబంధ బాల సంఘాల నుంచి కూడా
పార్టీలో చేరిన హిడ్మా అంచెలంచెలుగా ఎదిగి మావోయిస్టు అగ్రనేతకైతే చేరుకున్న పరిస్థితి కనబడుతోంది. సో హిడ్మా మీద ఇప్పటి వరకు ₹1 కోటి వరకు రివార్డు కూడా ఉంది. సో ₹1 కోటి రివార్డు కూడా, వెపన్ AK-47 ఆటోమేటిక్ రిఫైల్స్ 3, అలాగే TLJ ప్లాటూన్ 1 కమాండర్ గా, స్టేట్ మిలిటరీ కమాండర్ గా వ్యవహరిస్తున్నాడు హిడ్మా. హిడ్మా నాయకత్వంలో 150 మంది కమాండర్స్ కూడా విధుల్లో ఉన్నారు. 5 కిలోమీటర్ల పరిధిలో వలయాకారంలో హిడ్మాకు 3 అంచెల భద్రత ఉంటుంది. అంటే ఈ 3 అంచెల భద్రత కూడా ఛేదించడానికి పోలీసులు చాలానే శ్రమించి ఉంటారని చెప్పేసి కూడా మనకు సమాచారం తెలుస్తుంది. హిడ్మాకు బలమైన నెట్వర్క్ ఉంది. ఉన్న గ్రామాలు కూడా పువర్తి, జేగురుగుండ, తెర్రం, అలాగే గుండం, కోవర్టు, కొండపల్లి, ఈ ఏరియాల్లో కూడా హిడ్మాకు బలమైన నెట్వర్క్ ఉంటుంది. సో ఈ బలమైన నెట్వర్క్ ని ఛేదించి భద్రతా బలగాలు ఈ రోజు జరిపిన ఎన్కౌంటర్ లో హిడ్మా మృతి చెందాడు. అలాగే హిడ్మా భార్య కూడా మృతి చెందింది. ఆ హిడ్మా భార్య మీద కూడా 50 లక్షల రివార్డు అని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఈ రోజు చిత్తూరులో డీజీపీ ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయాలను కూడా వెల్లడించే అవకాశాలు కూడా ఉందని చెప్పేసి కూడా అంటున్నారు. ఒకవైపు ఖచ్చితంగా మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ మడివి హిడ్మా చనిపోయాడు ఎన్కౌంటర్ లో అని ఒకవైపు వార్తలు వస్తుంటే అది ఇంకా అధికారులు ఇంకా ధృవీకరించలేదు. కానీ అమిత్ షా చెప్పినట్టు 2026 మార్చి కల్లా మావోయిస్టు రహిత సమాజాన్ని నిర్మిస్తామని ఎప్పుడైతే బీజేపీ సర్కార్ చెప్పిందో అప్పటి నుంచి కూడా భద్రతా బలగాలు నిర్విరామంగా కూంబింగ్ చేపట్టాయి. మావోయిస్టుల కదలికపై ఎప్పటికప్పుడు నిఘా ఏర్పాటు చేసి మావోయిస్టుల కదలిక ఎక్కడైతే ఉందో అక్కడ ఎన్కౌంటర్ జరిపి ఇప్పటికే కొంతమంది మావోయిస్టులని ఎన్కౌంటర్ లో మృతి చెందారు. మరికొంతమంది మావోయిస్టు అగ్రనేతలు కూడా లొంగిపోయారు. కాబట్టి ఇంకా మిగిలింది 2 మావోయిస్టులు అని చెప్పుకోవాలి. ఒకరు హిడ్మా అయితే మరొకరు దేవజీ అలియాస్ తిప్పర్ తిరుపతి. సో ఈ 2 కూడా హతమైతే ఇక దేశ చరిత్రలో నక్సలిజం పూర్తిగా అంతమైనట్లని చెప్పేసి కూడా మనకు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ రోజు హిడ్మా ఎన్కౌంటర్ లో చనిపోయాడన్న వార్తలు కూడా దీనికి బాగా ఊపైతే ఇస్తున్నది చెప్పుకోవాలి. శశిరేఖ, గతంలో జూన్ లో కూడా 2025లో మారేడుమిల్లి ప్రాంతంలోనే 3 టాప్ మావోయిస్టుల నేతలు కూడా ఎన్కౌంటర్ లో మరణించడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఇదే ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. దాదాపుగా ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు ఈ కాల్పులు జరగడం జరిగింది. ఇప్పుడు మీరు అన్నట్టు ఎవరైతే మావోయిస్ట్ ఉన్నారో హిడ్మా, ఆయన భార్య హేమలత కూడా చనిపోయినట్లు కూడా తెలుస్తోంది. వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, దీనికి సంబంధించి మన దగ్గరే ఉన్న డీటెయిల్స్ ఉన్నాయా, అప్డేట్స్ ఉన్నాయా? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే పూర్తిగా హిడ్మా చిన్నప్పటి నుంచి కూడా బాల సంఘం నుంచి పార్టీ చేరి అంచెలంచెలుగా ఎదిగి PLG మోస్ట్ కమాండర్ గా అయితే హిడ్మా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతోంది. అంటే వీరి తల్లి కూడా గతంలో అంటే స్వతంత్ర దినోత్సవం రోజు కూడా అతని తల్లితోనే అక్కడ జాతీయ జెండాను ఆవిష్కరించారు. హిడ్మాను లొంగిపోవాలి అని చెప్పేసి కూడా అటు వాళ్ళ తల్లి కూడా సూచించిన పరిస్థితి. అటు హిడ్మా భార్య కూడా హేమలత ఎవరైతే ఉన్నారో అతను కూడా భర్త అడుగుజాడలో నడిచి భర్తకు చేదోడు వాదోడుగా అక్కడ మావోయిస్టు కార్యకలాపాలలో ఆమె కూడా పాలు పంచుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. సో ఆదివాసీ తెగకు చెందిన వ్యక్తిగా హిడ్మాను చెప్పుకోవచ్చు. హిడ్మా దాదాపు 10వ తరగతి వరకు కూడా చదువుకున్నాడు. హిందీ, కోయ భాషలో కూడా చాలా చాకచక్యంగా మాట్లాడతాడు. అతనికి 3 అంచెల భద్రత ఉంటుంది. అంటే హిడ్మా ఎక్కడైతే తను వెళ్ళాలనుకుంటున్నాడో ముందు 3 వరుసల భద్రతా వలయాన్ని ఏర్పరచుకునే ఏదన్నా హిడ్మా కదలికలు ఉంటాయని చెప్పాలి. సో పూర్తిగా హిడ్మా పేరిట మొత్తం 27 కేసులు అయితే అతని మీద ఉన్నాయి. సో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అనేది కూడా అక్కడ ఆ కొండల్లో గుట్టల్లో పెరిగే ప్రాంతం పువర్తి, అతని సొంతూరు పువర్తిగా చెప్పుకుంటున్నారు. సో అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా పూర్తిగా తెలియాల్సి ఉంది. అతని తల్లిని కూడా కొంతమంది రాజకీయ నాయకులు కూడా అక్కడ ప్రతినిధులు వెళ్ళి మాట్లాడారు. హిడ్మాను లొంగిపోవాలని చెప్పేసి కూడా కొంతమంది చెప్పారు. సో గతంలో కూడా అక్కడ మాజీ హోంమంత్రి కూడా అక్కడ పర్యటించి 2 మావోయిస్టుల అగ్రనేతల తల్లులతో కూడా కలిసి భోజనం చేశాడు. సో ఆ వ్యూహం కూడా పూర్తిగా ఫలించింది. ఈ రోజు ఎట్టకేలకు భద్రతా బలగాలు అనుకున్న లక్ష్యాన్ని ఛేదించాలని చెప్పేసి కూడా మనకు వార్తలు వస్తున్నాయి. శశిరేఖ. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ దేవేందర్.